చూడండి, చిన్నపిల్లలు బూతులు మాడుతుంటారు. బూతులు అసలు పిల్లలకు బూతులు ఎలాగొచ్చి చెప్పండి మీరు? పరలోకం నుంచి నేర్చుకొచ్చారంటారా? పిల్లలకు పరలోకం నుంచి బూతులు నేర్చుకుని రాలా. దేవుడు బూతులు నేర్పించి భూలోకానికి పిల్లల్ని పంపలా. మరి పిల్లలకు బూతులు ఎట్టొస్తున్నాయి? ఎస్, మన దగ్గర విని మన చుట్టూ గురువులు మన ఇళ్లలోనే ఉంటారు. మామ గురువు, తాత గురువు, అమ్మమ్మ గురువు, నాయనమ్మ గురువు, మేనత్త గురువు, చిన్నమ్మ గురువు, పెద్దమ్మ గురువు, పెదనాన్న గురువు, చిన్నాయన గురువు, నాన్న గురువు, అమ్మ గురువు. ఈ గురువులందరూ మన చుట్టూ ఉన్నారు. వీళ్ళు ఏది మాట్లాడితే అది ఆ పిల్లలు ఏం చేస్తారు? కాపీ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ అనమాట. ఇంకా వాళ్ళకి అదొక్కటే తెలుసు. అందుకని మన భాష, మన వేషం, మన మాట, మన తీరు, మన ప్రవర్తన అవన్నీ ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి? పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే తల్లిదండ్రులే తొలి గురువులు అట పిల్లలకి. తల్లిదండ్రులు ఎవరో? తొలి గురువులు. అందుకే దేవుడు అంటాడు ఎఫెసీ పత్రికలో, నాయనా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని ఏం చేయండి? పెంచండి. పిల్లలకు నేర్పించండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోయినా మీ దగ్గర నుంచే, సమాజంలో నుంచే తీసుకోవాలి. వాళ్ళు బాగుపడినా మీ దగ్గర నుంచే, సమాజంలో నుంచే తీసుకోవాలి. ఈరోజు వ్యవస్థ ఎంత దారుణంగా తయారవుతుందంటే, ఎంత దారుణంగా వ్యవస్థను పాడు చేస్తున్నారంటే, అసలు ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నామనే ఇంగితం కూడా చాలా మందికి లేదు. నిన్న మొన్న ఫేస్బుక్లో చూశాను వీడియో క్లిప్. బుల్రాజ్ అంటాడు పేరు, చిన్న పిల్లోడు. అదేదో వెంకటేష్ కొత్త సినిమా వచ్చింది. ఆ సినిమాలో యాక్టింగ్ చేయించారు ఆ పిల్లాడి చేత. పచ్చి బూతులు తిట్టిస్తున్నారు ఆ పిల్లోడితో. అది ఏమి సందేశం ఇవ్వాలని? ఇప్పుడు అదే తిట్లు ఆ హీరోని ఇంట్లో తిట్టారనుకోండి, తట్టుకోలేడు. అదే తిట్లు వాళ్ళ మనవలో పిల్లలో ఆ నిర్మాతను తిట్టారనుకోండి, ఇంట్లో తట్టుకోలేడు. జనాల మధ్యలో ఆ నిర్మాతను అలా తిడితే తట్టుకోలేడు. ఆ డైరెక్టర్ని అలాగే తిడితే తట్టుకోలేడు. ఆ హీరోని కానీ హీరోయిన్ని కానీ అలాగే నిజంగా తిడితే తట్టుకోలేరు. కానీ ఇలాంటి సన్నివేశాలు తీసి సమాజం మీదకు వదిలేస్తుంటే ఫేస్బుక్లో ఆ బిట్లు కట్ చేసి పెట్టుకుని చాలా మంది ఆనందపడిపోతున్నారంటే, సినిమాని సినిమాలా చూడండి అయ్యా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారంట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు సినిమాలో చూస్తావు, చిన్నపిల్లలు అలా చూడరు. చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారో చూసి, మనం కూడా మన తాతని ఇలా తిట్టాలి, మనం కూడా మన అమ్మమ్మని ఇలా తిట్టాలి, మనం కూడా మన నాయనమ్మని ఇలా తిట్టాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇలా తిట్టాలి, తిట్టడం తప్పేమీ కాదు అని వాళ్ళు నేర్చుకుంటారు. పక్కోడి పిల్లోడు అలా చెడిపోయాడని చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలా చెడిపోతే చూసి నవ్వుకోగలరా? పక్కోడి పిల్లోడు సిగరెట్ కాల్చినట్టు చూపిస్తే హ్యాపీగా చప్పట్లు కొట్టే ఈ పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పిల్లలు సిగరెట్లు కాల్చి పొగ వాళ్ళ ముఖాల మీద ఊస్తే అది చూసి తట్టుకోగలరా? తట్టుకోలేరు. కానీ ఇలాంటి సినిమాలు తీసి, డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పోనీ సమాజానికి ఏమైనా సందేశం ఇస్తున్నారంటే ఏమీ లేదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు. ఆ దుష్ప్రభావం సమాజం మీద ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆలోచన